నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మన ఊరు మాటామంతి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని అంశాల మీద పర్టిక్యులర్ గా ప్రస్తావించడం జరిగింది. క్రిమినల్స్ కి కులం అనేది ఉండదు, ఒక రిలిజియన్ అనేది ఉండదు. సో క్రిమినల్స్ ని క్రిమినల్స్ గా చూడండి, వాళ్ళ కులాలు అంట కట్టొద్దు, నన్ను దీంట్లోకి లాగొద్దు, ఇది నాకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో కాదు, లా అండ్ ఆర్డర్ కి సంబంధించింది. ఈవెన్ దో నేను ఎక్కడ తప్పు జరిగినా నేను స్పందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వైసీపీ హయాంలో జరిగినటువంటి కొన్ని అంశాల గురించి ఆయన ప్రస్తావించటం, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, 2014-19 మధ్యలో జరిగిన సుగాలి ప్రీతి గారి ఆమెకు సంబంధించినటువంటి అంశం గురించి, అలానే అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య గురించి అన్ని ప్రస్తావించారు. నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తానో రానో తెలియదు, అయినా సరే వైసీపీ మాత్రం తాట తీస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇలాంటి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసాము. ఆయన చాలా సుదీర్ఘంగా ప్రసంగించారు. జనరల్ గా ఎప్పుడు జరిగేదే అనుకోండి, కాకపోతే క్రిమినల్స్ కి కులాలు అంటగట్టద్దు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ వైసీపీ హయాంలో ఉన్నటువంటి అంశాలు ప్రస్తావించారు. వైసీపీ రౌడీలు గూండాలకి రేపటి నుంచి నేనేంటో చూపిస్తాను, ఇంకా 3 ఏళ్ళు టైం ఉందన్నారు. అలాగే మేము నెక్స్ట్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా వైసీపీకి తాట తీస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలాంటి చాలా అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు గారికి చెప్పకుండానే నేను స్పందిస్తాను, ప్రతి అంశం మీద నేను ఇక నుంచి మాట్లాడతాను, మా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా మాట్లాడాలి, మీరు నోరు తెరవకపోవటం నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి తన పార్టీ నేతల మీద అసహనం వ్యక్తం చేశారు. మరి వీటన్నింటినీ మనం ఎలా చూడాలి? సెడ్డా కోతి వనవంతా సెరిసిందని ఒక సామెత ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఈయన తగలడిపోయింది కనుక మిగిలిన 20 మందిని కూడా తగలెట్టే కార్యక్రమం ఉన్నాడు. ఈ దరిద్రానికి తోడు ఆ పరోష్పించిపోయి అలా సినిమాలో చూడండి, అలీగఢ్ బ్రహ్మానందం గడి సినిమాలో ఒకటి అలీగఢ్ అంటూ ఉంటాడు చూడండి, సేమ్ టు సేమ్ డబుల్ ఫోటో నాదేంద్ర మనోహర్. వీళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్రొవకేషన్ అని ఒక ట్రాప్ వేశారండి, పొలిటికల్ ట్రాప్ ఇది. దీంట్లో ఏంటంటే వైసీపీ అనే దగ్గర ఇంకోటి అలా బ్రహ్మానందం గడి అయితే మీరు కొట్టుకు చావండి అన్నట్టు కాపుల్ని వాళ్ళు అంతర్గత కలహాలు తెచ్చే కార్యక్రమానికి తెరలేపారు చాలా స్ట్రాటజికల్ గా. అట్లాంటి పనులు ఈ పవన్ కళ్యాణ్ వాడుతున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సిపి. ఇప్పుడు ఎవరికైనా సరే కులం కన్న తల్లిలాంటిది. ఈయన్ని మాత్రం చెరుకు పిప్పిని వాడినట్టు వాడేసి తెలుగుదేశం వాళ్ళందరూ అచ్చాని పచ్చపూసల్లా ఉండి సమాజానికి వైఎస్ఆర్సిపి వాళ్ళు బూతులు మాడతారు. రెచ్చగొడితే ఏమవుతుంది? నోట్లోంచి వచ్చే మాట ఎలా ఉంటుంది? అందుకని రెచ్చగొట్టమని ఈ కళ్ళు తాగిన కోతల ఈ పవన్ కళ్యాణ్ తయారు చేసి వదిలేశారు. మనోడికి తలా తోక ఉండదు, చదువు సంజయ్ లేదు, ఫస్ట్ తలా తోక ఉండదు, యాడ్ నుంచి మొదలెట్టి ఎక్కడికి పోతాడో తెలియదు. ఈ కుల జాడ్యం ఈ దరిద్రం మొదలెట్టిందే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అప్పటిదాకా ఎవడు క్యాస్ట్ గురించి ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఏంటంటే తగిలించి తమాష చూడడం అలవాటు అయిపోయి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఈ దరిద్రానికి తోడు 1 పదవి ఇచ్చారు. దాని ర్యాంక్ 19వ ర్యాంక్ ఏడుస్తుంది. పర్ఫార్మెన్స్ పెద్ద శూన్యం. పై మీ గుండె ఎలా ఉందో అదే గుండు సున్నా ఇచ్చారు. ఈ మొహం పెట్టుకుని నువ్వు అంటే ఆ కాకినాడ వెళ్ళడం, లేదంటే పిఠాపురం వెళ్ళడం, వెళ్ళి చెలరైకిపోతుండు. మన రాజమండ్రిలో చెలరైకిపోయాడు, ఇప్పుడు ఎక్కడ చెలరైకిపోతుండు. ఇక్కడ చెలరైకిపోయిన దానికి వెళ్ళి ఆ మాదల మనోరు వెళ్ళి కాలు పట్టుకోవడాలి ఇక్కడ ఎవరికి, నాగేశ్వరరావు గారి కాలికి. ఇన్ని దరిద్రాలు చూస్తుండగా కూడా నిన్న మాట్లాడిన మాటలైతే ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా, నీకంత సీన్ లేదు. ఫస్ట్ థింగ్ నీకు ఎందుకు సీన్ లేదంటే ఇవాళ ఒక గట్టిగా అరిచి ఏదైనా మాట ఉంటే 3 రోజులు కునుకురోగం వచ్చి ఇంట్లో పడుకుంటావు. అంచేత నీ భావావేశానికి, నీ ఊపులకి, నీ ఉడత ఊపులకి ఊగిపోతే భయం పడిపోయేవాడు ఎవడూ లేడు. నిన్ను చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు నిన్న నానాజీ ఒక 10 మంది సోదరు వాళ్ళు పత్తాల బేచాలు కలిపి కూడబలుక్కొని ఎవడెవడు తగలెడితే ఇది బాగుంటుంది అని చెప్పి నిలబెట్టినోడు 19 నానాజీ చెలరేగిపోయి మై సన్ అని తెలుగులో అర్థం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డిని సంబోధించాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, నోరు మూసుకుని భాషా సినిమా చూస్తున్నట్టుకున్నారు మీరు. చూడండి, మాణిక్యం ఆటో తొక్కుతున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు గవర్నమెంట్ వస్తే సోది కబుర్లు ఉండవు. పెద్ద ఆయన మడతెట్టి లోపల పెట్టాడు, ఏం పేగలిగారు? రోడ్ల మీద దొల్లడం తప్ప. క్యారేజీలు కట్టి తీసుకెళ్లారు లోపలికి 54 రోజుల పాటు. మీ దరిద్రానికి ఆ తెలుగు తక్కువ లోద్రా తప్ప ఇంకొడవడు దొరకడు. మీరు ఏడు చేయగలరని మాత్రం దయించి రెచ్చగొట్టకండి. రెచ్చిపోతే వాళ్ళ కృష్ణ గారి సినిమాలు అలాగా డైలాగ్ లాగా చచ్చిపోతారు అంతే.
ఎలా చంపుతాడంటే ఏదో చూడండి, కాటా కుస్తీ పోటీలు ఉండవు ప్రజాస్వామ్యంలో, మడతెట్టి మడత కాజా తినిపించడమే. ఊరికే గొగ్గోలు 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 పెట్టుకున్నావు చంద్రశేఖర్ రెడ్డిని. ఓ ఓ ఇదే అదని కాకినాడలో తిరగేసేస్తానంటే ఎంట్ల పెట్టి ఆయన చితకబాదాడు. 2 ఏళ్ళు పవర్లో ఉండి ఏదైనా చేయగలిగి మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎగేసుకుని పోగేసుకుని వెళ్ళి సీజ్ ద షిప్ అన్నా సరే తలకు మాసిన వ్యాపారాలు అన్ని పెట్టుకుని అందరి దాంట్లోకి దూరిపోతున్నావు. ఒక కళ్ళజోడు తిట్టి జుత్తోడు ఎగరేసుకుంటూ పోయి ఏమైంది, ఎగరేసి కింద వేశారు నిన్ను. ఆ షిప్కి మళ్ళీ ప్రభుత్వం తరఫున పెనాల్టీ ఒకటి. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మాట వినవా? అది ఎప్పుడో తెలుసు నాకు, నీ సీట్ చిరిగిపోయి చాలా రోజులు అయిందని. ఈ దరిద్రానికి చూడాలి సుజనా చౌదరి, సీఎం రమేష్, మీరు అంతా గూడుపటాలను కట్టి రఘురామకృష్ణరాజు గారిని బయటేసి ఓహో హిందుత్వాలు ఇట్లా అన్నిటితోనూ రేపొద్దున లొకేషన్ చేసి గానే రెడీగా ఉన్నారని అందరికీ తెలుసు, మీకు తప్ప. ఎందుకంటే మీకు తెలివితేటలు లేవు కాబట్టి. అంచేత ఆఫ్టర్ ఆల్ సుజనా చౌదరి తెలివితేటలు, ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ తెలివితేటలు అంటే కాకలు తీరిన గందరుడా చంద్రబాబు నాయుడు. వాళ్ళు అధికారంకి వస్తే మడత పెట్టి కాజా ఇస్తారేమో తెలియదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మడత కాజా ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేడు. రోడ్డు మీద వేస్తే దిక్కు దివాన కూడా ఉండదు. ఎత్తడం మొదలెడితే గేట్లు మీరు తప్ప ఇంకెవరు మిగలరు. ఆ పరవశించిపోయి నాదెండ్ల మనోహర్ అయితే నాకు ముందే డౌట్ అతని మీద. ఆయన చేసిన కోర్టు ఆపరేషన్ ఇదంతాను. ఆ నాన్నగారు ట్రాక్ రికార్డ్ చూస్తే మడత ఎవడికి పడుతుందో నేనైతే ఊహించుకోలేకపోతున్నా. సాధారణంగా క్లూలెస్ సిచ్యువేషన్ లోనే దాంట్లోంచి ఒక సొల్యూషన్స్ ఎత్తుక్కుంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటిది ఇన్ని క్లూలు మార్కెట్లో దొరుకుతుంటే మీరు మీ తెంగరేచనలు మీ తెలివితేటలకు కూడా బీజేపీ వాళ్ళు అనుకుంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఏదో మీకు చూడండి, సినిమా రాజు గారు 7 ఏళ్ళు ప్రాణాలు తినేసి పోతున్నప్పుడు వెళ్తే ఏదో మంచి చేసి పోతారు అన్నట్టు మీ దరిద్రానికి ఏదో మా దురదృష్టానికి మీ అదృష్టానికి ఒక పదకొట్టి ఇచ్చి తగలెట్టారు. ఏడవండి ఒక 5 ఏళ్ళ పాటు. అంతేకాని అనవసరమైన పేలాపనలు, అసందర్భ చర్యలు, అసంకల్పిత ప్రతీకార చర్యలు లాంటి పరాకు మాటలు దయించి మాట్లాడకండి. మీ హితం కోరే చెప్తున్నారు. తిరిగి తగిలితే మీరు ఎక్కడ మిగలరు. మీరు ఏదో అనుకుంటున్నట్టు సినిమాకి అయితే క్లైమాక్స్ పేటలో 100 మందిని కొట్టిడారు. నిజ జీవితాల్లో ఎవడు ఎట్నుంచి చేస్తాడో పూలకొండలు మీకు తెలియదు. చేత పేలాపనలు అన్నవి అసందర్భ పేలాపనలు. అసలు మీకు ఒకటి గుర్తుంచుకోండి, నిజమే కిరాయి గుండాలని మీరు పనికిమాలిన వెధవల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మీరు ఎంటర్టైన్ చేయకూడదు. మీ ప్రభుత్వ విధానం అయితే చేతనైతే ఓ సజ్జనార్ సార్ లాంటి ఒక ఆఫీసర్ని డిప్లాయ్ చేసుకుని 2 ముఖ్యమంత్రులు గతంలో రాజశేఖర రెడ్డి సారు, కేసీఆర్ సార్, అలాగే చంద్రబాబు గారికి కూడా అంత సూపర్లేటివ్ పవర్స్ ఉన్నాయి. ఆయనతో ఒకసారి నెగోషియేట్ చేసి ఓ 10 మందిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఈ ప్రాతిపదిక మీద లేపుదాం అని ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకోండి. ఎవడు పిచ్చేష లేకుండా కోతేష లేకుండా నోరు మూసుకుని ఉంటారు. కళ్ళ ముందు అభంశోభం తెలియని పిల్లలు వెళ్ళిపోతే పట్టుకోవడం చేతకాని వాళ్ళు, ఎంతసేపు ఒక ఆడపిల్ల మీద అమాయకంగా ఉంది కాబట్టి అనితమ్మ మీద ఊరికే పడేయటం తప్ప ఏదనుకుంటున్నాను సరదా పడుతుంటున్నాను. ఏదో హోమ్ మినిస్టర్ పదవి నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. నీకు కూడా హోమ్ గార్డులు కూడా సెల్యూట్ కొడతారో డౌట్. ఇందుకీ ఓవర్ యాక్షన్. అసలు ఉన్న శాఖే చాలా పవర్ఫుల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ. చిన్న విషయం అనుకుంటున్నావా? దాన్ని నిర్వర్తించుకో అట్లీస్ట్. అన్నిట్లోనూ గుండు సున్నా చుట్టూ కూర్చోబెట్టారు 19వ ర్యాంక్ ఇచ్చి. ఛీ అంటున్నారు అందరూ నీ పనితీరుకి. లేదా స్వచ్ఛందంగా వాళ్ళతో రాజకీయాలు నిర్మించి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టుకో. మీ అన్నయ్యలకి పవన్ కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ అని టూల్ కిట్స్ ఇస్తాం, కరెంటు సామాన్లు ఇస్తాం, చెప్పులు ఇస్తాం. నీ దురదృష్టానికి ఆ విజయ్ కూడా చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఇంతో అంతా ఆయన సినిమాలు చేసుకుని బతికి మీకు దాన్ని ఏమంటారు, ఉపాధి కూడా కోల్పోయారు మీరు. ఆ మలయాళం డబ్బింగ్ సినిమా ఏదో తీశారు, దాంట్లో పడిపోయారు భీమలా నాయక్ అని. ఆ పర్సనాలిటీకి మీకు అసలుకి పూచిక పుల్లకిను 12 మినపరాడికి ఉన్నంత తేడా ఉంది. సో ఇవన్నీ మీరు గమనించుకుంటే దేనికి పనికొస్తారో ఒకసారి ఆలోచించుకోండి. ఊరికనే బేగాల పోయి అనవసరమైన అసందర్భ పేలాపాలను పేలితే పవర్లో ఉన్నప్పుడు పవర్ని సద్వినియోగపరచడం అన్నది ఒక ఆర్ట్, దుర్వినియోగపరచడం అన్నది ఇంకొక ఆర్ట్. ఈ 2 చేతకన్న వాళ్ళు మీలాగా అసందర్భ పేలాపాలను పరాకు మాటలు మాడుతూ ఉంటారు. దీనివల్ల వచ్చేది ఏటీ లేదు. కథనలేని స్థితిలో ఉన్న నాగబాబు అవకాశం కోసం మడతెట్టడానికి ఎదురు చూస్తున్న పరవశించిపోయే నాదెండ్ల మనోహర్ని నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఈదినట్టే. రాజకీయ అవగాహన ఫస్ట్ సంతరించుకోండి. ఇప్పుడు మీరు నేను మాడుతున్నప్పుడే 4 మాటలు అగ్రెసివ్గా టకటక మాడగలుగుతాం. అధికారంలోనే మేము ఉన్నాం. తలుచుకుంటే పేపర్ తిప్పి మేము
ఇప్పుడు ఏదైనా చేయగలం. మనం చదువుకొని తెరబడి కనీసం ఆవేశాన్ని కూడా కట్టలు తెంచుకుని మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో మీరుండి 3 ఏళ్ళు పవర్ లో తలుచుకుంటే ఎంతసేపు లాక్ చేయడం ఏం మాడుతున్నారు? రేపు పొద్దున మీరు పవర్ లో వస్తారు, నాకున్న ఫ్యాన్స్ తో నేను ఏదైనా చేయగలను. ఇలాంటి సెంటెన్స్లు ఏమైనా మాట్లాడేమో చూస్తే 1 పేజీ 2వ పేజీ కూడబలుక్కుని అవునా అని నీకన్నా బాలకృష్ణ కనీసం మర్చిపోతే పద్యమైన పడేస్తాడు. సరే, ఇప్పుడు మొన్న విజయవాడలో జరిగినటువంటి లాకప్ డెత్ కి సంబంధించి సాయికృష్ణ తల్లి చంద్రబాబు గారిని కలవటం, తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది, సీఎం గారు మాకు అండగా ఉన్నారు, చర్యలు తీసుకుంటానన్నారు, నా బిడ్డకి న్యాయం జరిగింది అని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. సో అంటే దాదాపుగా ఈ స్టోరీ ఒక కొలిక్కి వస్తుంది అనుకున్న టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, కులాలు అంటగట్టొద్దు, కులాల్లోకి లాగొద్దు, దీన్ని సపరేట్గా చూడండి, నన్నెందుకు దీంట్లోకి లాగుతున్నారు అన్నట్టు ఈయన మరొక విధంగా చేస్తున్నటువంటి ఒక ప్రొజెక్షన్. ఈ రెండిటికి ఫుల్ కాంట్రడిక్షన్ అయితే కనిపిస్తుంది, కానీ ఇదేదో ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది అనేటువంటిది ఎక్కడో అనిపిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి? ఇది ఒక డైవర్షన్ కి తీసుకొచ్చినటువంటి ప్రెస్ మీట్ అని అనుకోవచ్చా? రెచ్చగొట్టేది తగిలించి తమాషా చూస్తుంది గవర్నమెంట్. ఈయన మధ్యలో ఆటలో అరటిబండి అని చెప్పాను కదా. ఫస్ట్ థింగ్ మీకు చెప్పనండి, ఎల్లప్పుడు ఒక బీసీ అని ఎగేసుకుని పోయినాడు మనోడే హెలికాప్టర్ వేసుకుని. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? రాయలసీమలో ఈలోడే కదా, నేను 19 నానాజీ కదా, ఒక ఎస్సీ ప్రొఫెసర్ గారిని ఒక ఆయన కొట్టాడు, డాక్టరేట్ ఉన్నాయని. వీళ్ళు చేసి పనులు గులివెందుకంటే సామెతలు అన్ని మర్చిపోతారు వీళ్ళు. పైపచ్చు ఆల్రెడీ ఒక ట్రాప్ వేసారు అనితమ్మ గారి పౌడర్ గురించి డిస్కషన్ నడిచేలా చేసి కొంతమంది 4-5 అడావిడ చేశారు ఇది సప్రెస్ అవడం. ఇది ఆవిడ వాళ్ళ అమ్మగారు వచ్చి బయటకు మాడింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కాంప్రమైజ్ అండి. వాళ్ళు ఏదో సెటిల్మెంట్ కోసం ఇన్నాళ్ళు లాగింది, అయితే ఇష్యూ బయటకు రాకుండా. దీంట్లో గొప్పతనం ఏంటి తెలుసా సార్? ఎంటైర్ జర్నలిస్టులు, ఎంటైర్ స్ట్రింగర్లు, ఎంటైర్ రిపోర్టర్లు ఫెయిల్యూర్. మీడియా మొత్తం ఫెయిల్యూర్ తెలుసా మీకు? ఓకే, ఎవడైనా ఒక ఛానల్ ఎవడైనా రెస్పాండ్ అయ్యాడు చూడండి, ఇంక్లూడింగ్ సాక్షి. అవ్వలేదు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసారు అంతే. ఇది 4 రోజుల క్రితం ఒక మహానుభావుడు సాక్షిలోనే మాజీ స్థాయి కలిగిన ఒక వ్యక్తి బయటికి పీకితే, జర్నలిజం చదువుకున్నోడికి నిజమైన జిల్ ఉన్నోడు ఉంటాడు కదా, ఆ జిల్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ప్యాషనేషన్ తో పనిచేస్తారు. ఆ ప్యాషనేషన్ ఉన్న వ్యక్తి అతను ఈ సో ప్యాషనేట్. ఆ మహానుభావుడు తవ్వి తీస్తే సిగ్గుపడి వీళ్ళు మొదలెట్టారు. ఇప్పుడు ఎంత కాదన్నా సాయి క్యాస్ట్ కాపు కాకుండా పోదు కదా. రాధారంగ మిత్ర మండలాలు వాళ్ళ మావయ్య పనిచేసిన విషయం తెలుసు అందరికి. మచిలీపట్నంలో జన సైనికుడిగా ఆయన పనిచేసిన ఉదంతం తెలుసు. మర్చిపోతే ఎలా అండి? అసలు సందర్భం లేకుండా ఈ మనోడిని నువ్వు వెళ్ళి గేమ్ ఆడతావా అంటే పూర్తిగా వినడం. ఫస్ట్ థింగ్ సెట్ బ్యాక్ ఏంటంటే పూర్తిగా వినకపోవడం. సగం విని ఈ ఏదో అపరమేధంలో బయటకు వచ్చి మొదలెడతారు దుకాణం, దాని పర్యవసనాల్లో ఉంటే ఇలాగే ఏడుస్తుంది. ఇది గమనించాలి ఎవరైనా సార్. ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటే స్ట్రాటజికల్ గా ముఖ్యమంత్రి గారు లేనప్పుడు ఒక హోమ్ మినిస్టరో లేదంటే సంబంధిత శాఖ మంత్రులు ఎవరైనా ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కనుక తీసుకుని ఉంటే 40 రోజుల క్రితం జరిగింది ఆల్టుగెదర్. దీని మీద అసలు ఎక్కడా ఏమీ లేదు. ఇది చాలా బ్రహ్మాండమైన క్యాష్ డీలింగ్ ఉందండి దీంట్లో. దీనికన్నా ఒక 3 ఇన్సిడెంట్స్ నేను మళ్ళీ చెప్తాను. ఒకటి, పడమట్లో 2 లారీలు దొరికాయి, గోల్డ్ అండ్ గంజాయి అని, పాండిచేరి. అవి ఏమీ కాకుండా డబ్బులు సెటిల్మెంట్ వెళ్ళిపోయాయి. ఆ డబ్బులు సెటిల్మెంట్లో వెళ్ళిపోతే ఈడి కృష్ణలంకోడు పడమట్లో ఎలా సెటిల్ అయింది అన్న కోణం ఒకటి ఉంది. రేపు 29వ తారీఖు ఏవిఎస్ కార్పొరేషన్ ఏమన్నా మీకు ఏదో అనుకుంటున్నారా? పోలీసులు 6 టీములతో వెతికాం కదా సార్, ఇప్పటికీ దొరకలేదు, ఏదో లవ్ అఫేర్ సార్, మా దగ్గరకు వచ్చినాడు పరారు అయిపోయినట్టుగా ఉన్నాడు అన్న కోణాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఛాన్స్ ఆర్ వెరీ వైటల్. ఎందుకు తెలుసా? మొన్న ముసలోడు ఆ చిన్నపిల్లని తీసుకొచ్చినప్పుడు చెరువులోకి ఎంచేసాడట. అంటే మనందరం వేరు వేదాలు నమ్మేమో లేదా? అవునా కాదా? మీరు మీరు పవన్ కళ్యాణ్ సార్. దాని తర్వాత కూడా ఇంకో సిచ్యువేషన్ నంద్యాలలో కూడా సేమ్ గా సార్. నంద్యాలలో కూడా కాలంలో దూకి చచ్చిపోతే కూడా అవునా నిజమా అని మనం సమరమాశ్చర్యాలకు గురవడం తప్ప ఏమైనా ఉందా?
ఏం లేదు. ప్రభుత్వ ప్రతిచర్యలు అన్నది మనం ఎలా చూసి అవునా అనుకోవాలి అంతే. ఇప్పుడు నేను చెప్తారు కోర్టుకి వెళ్ళి 6 మీద లవ్ అఫేర్ ఏదో ఉన్నట్టుకో సార్, వెళ్ళిపోయాడు పారిపోయి ఎతుకుతున్నాం సార్, అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. నిన్న చూడండి పోలీస్ ఎంక్వైరీ చేసిన ఐజీ గారు ఎంక్వైరీ చేస్తేనే 6 కానిస్టేబుల్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారని మనకు చెప్తున్నారు. మరి ఈ కథ ఎప్పుడు కోర్టులో వాళ్ళు కూడా అంతగానే ఉన్నారు. హెవియస్ట్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు ఫస్ట్ థింగ్ నా కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదని ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేదండి కోర్టులో? అరెస్ట్ చేశారన్నది వాస్తవం అని సబ్స్టాన్షియేట్ అవుతున్నప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాకెందుకు సబ్మిట్ చేయలేదు? అసలు 24 గంటలు కస్టడీ తీసుకున్నప్పుడు సబ్మిట్ చేయాలి కదా, కోర్టు ఎందుకు రెస్పాండ్ అవ్వలే? మళ్ళీ పెన్నమ్మ గారు అడ్వకేట్, ఆవిడే హెవియస్ట్ కార్పస్ వేసింది. సంతోషం, ఇవన్నీ గమనిస్తాను. పోలీసు వాళ్ళని పిలిచి ఎప్పుడు అడిగినప్పుడు 6 టీములతో ఎత్తుకుతున్నాం సార్ అని చెప్పారు. బాగుంది కదా. ఇదంతా అప్పుడే సెటిల్ అయిపోయింది. ఒక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కొడుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాలంటే ముందులో తీసుకెళ్లి చెదగొట్టేస్తే మళ్ళీ స్టేజింగ్ రమ్మంటే భయం పడిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అది 15 లక్షల నుంచి 50 లక్షలకు సెటిల్మెంట్ అయింది. వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. వీళ్ళకి వెళ్ళి మాట్లాడారు, నెగోసియేషన్స్ ఫెయిల్ అయ్యాయి లేదా సక్సెస్ అయ్యాయి, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఇష్యూ పాపప్ అయింది. ఆ దెబ్బకి అన్ని విషయాలు బయటకు వచ్చాయి. నాగరాజు కథ స్క్రీన్ పై దర్శకత్వం ఆయనకి ఆయనే వహించుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇది కనుక నిజంగా కోర్టు స్టబర్న్ గా ఉంటే, అలా తమిళనాడులో చూడండి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలంతో ఉరిశిక్ష చేసి మొత్తం అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష కింద కన్వర్ట్ చేసింది హైకోర్టు. అదే జరుగుతుంది ఈ కోర్టు సక్రమంగా పనిచేస్తే. నాకు నమ్మకం లేదు. నాకు ఎందుకు నమ్మకం లేదంటే వ్యవస్థ మీద నమ్మకం రోజు రోజుకి ఎందుకు సన్నగిలుతుందంటే రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు. ఓకే, నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను మొదట విశ్లేషణలో, హెవియస్ కార్పస్ కి సమాధానం తమిళనాడు తరహా అని. తర్వాత నేను లా చదివిన పాపానికి ఆ పుస్తకాలు తిరిగేస్తే ప్రాబబిలిటీస్, కోర్టు ఏదైనా సరే దహన సంస్కారాలు చేస్తున్న వీడియోలు, ఆ వీడియో తర్వాత ఫుటేజ్లు, ఇవన్నీ మీరు నేను మాడుకున్న ఈ పెచ్చాపాటిలు ఏవి కన్సిడర్ చేయదు. ఎవిడెన్స్ ఎవరిస్తారు? ఇదంతా కోయిలేడే చేసిన పని అని చేత ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. వాళ్ళ అమ్మగారు వాళ్ళ మాయగారు మొదటి ఇంటర్వ్యూలు చూడండి, మా ఫ్యామిలీ అందరూ బాగానే ఉన్నారు, ఇటు ఒక్కడే ఇలా తగలడ్డాడు, ఎవడోడు ఇవాళ కాదు రేపైనా చంపేస్తారు, చచ్చిపోయాడని మొదలెట్టిన వాళ్ళు. అంటే ఏంటి? ఇష్టమే. ఓకే, ఏటి తెలియకుండా మనోడు దిగేటి రంగంలో జుత్తు ఎగరేసుకుని కలజోడు చెత్తవరం కలజోడు పెట్టుకుని ఆ పేజీలు చదవడం రాదు. నాకు తెలియక అడుగుతాను, ఈ బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు సినిమాలో స్క్రిప్ట్ లేకుండా చదివేస్తారు ఇక్కడ. అప్పుడు కూడా లేదు నరేంద్ర మోడీ గారి ప్రాంప్టర్ అన్నా. బాలకృష్ణకి అయితే ఖచ్చితంగా ప్రాంప్టింగ్ లేకపోతే చెప్పలేడు, అయితే మొహమాట లేకుండా చెప్పలేదు. దీనికి కూడా అదే దౌర్భాగ్యం అనుకుంటాను. ఎందుకంటే పేజీలు తిప్పి కూడా చదవలేకపోతే ఎలాగంటే నాకు అర్థం కాదు. మన ఢిల్లీలో మీటింగ్ కూడా అంతే, అదేదో వాట్సాప్ లోనో లేదా ప్రింట్లు తీసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోయిందని కదా. నరేంద్ర మోడీ రూపాయేమో మనమేమో గింజి తాగమంటాడు, బంగారం కొనొద్దు అంటాడు, ఇంట్లో కూర్చోమంటాడు. అందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళిపోయి అక్కడ మీటింగ్ ఇట్టాడు మనోడు. అదే పేపర్లు చదివించాడు అక్కడ. అప్పటిదానికి వాళ్ళ మొఖానికి ఆ పేపర్లు వేసి చదువుకొని చావండి అంటూ సరిపోద్ది కదా. ప్రతిసారి ఆ బ్రూస్లీ కదలే, తల్లి చెల్లి బాబాయ్ గొడ్డలి, దివసం డాక్టర్కి మాస్క్ ఇవ్వలేదు, ఇంకో ఈ దగ్గర కూడా వాళ్ళ ఎమ్మెల్సీ గారి ఇంటికి వెళ్ళి చంపించాడు ఒక డ్రైవర్ని. అలా ఆవిడికి అలా జగన్మోహన్ రెడ్డి సెటిల్ చేసింది, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది, ఏటి మాట్లాడరు ఎవరన్నా. వాళ్ళకి న్యాయం జరిగిపోలేదు, అన్యాయం జరిగిపోయింది. ఇది తపాతిపుత్రి సార్, గాలి బుడగ జనసేన పార్టీ. ఈ టర్మ్ వాళ్ళ అదృష్టానికి గెలిచారు. నెక్స్ట్ టైం తల్లి తోడు. నాకు తెలిసి తెలుగుదేశం పరంగా చీటి చిరిగిపోయినట్టుగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను లెక్క చేయను అడగను అన్న మాటలు వస్తున్నాయంటే పరాకు మాటలు అంటారు. వెనక పాట వస్తుంటదే, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని. ఆ పాటలు అవి మీరు ప్లే చేస్తే బాగా అర్థం అవుతుంది. ఓకే, సో అంటే మీరు అనేది 29 ఎలక్షన్స్ కి కూటమి విడిపోయి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనేదేనా సార్ ఫైనల్ కంక్లూజన్? నాకు తెలిసి విలీనం పరాణ జీవుల బతకడం నా వల్ల కావట్లేదు. మీ పంచనే జనసేన బీజేపీతో విలీనం అవుతుంది అంటారు. బీజేపీతోనా ఏమో, వీళ్ళు మొత్తం లోకేష్ గారిని పెట్టుకుంటేనే బీజేపీ పరంగా షిండే రెడీ అవుతాడు మనోడు. ఈయన మీద
వాళ్ళ లీడర్ సినిమాలో నరేంద్ర మోడీ గారి కిందకు వచ్చింది, నీ మీద నాకు నమ్మకం లేదు దొరా అని ఎప్పుడో చెప్పేసి అప్పుడే చాక్లెట్ ఇచ్చినప్పుడే మనోడు పని అయిపోయింది. ఓకే. ఏమో సుజనా చౌదరి సీఎం రమేష్ నెగేసినట్టుగా 70 మందిని రెడీ చేశాను అవన్నీ చెప్తుండే కదా అందరికి. బీసీ యోధులు అందరూ అటుపక్క ఉన్నారు, కాపు యోధుడు ఇటున్నాడు. ఇవన్నీ గమనించండి సందీప్ గారు, పారామీటర్స్ ఎలా నడుస్తున్నాయి చూడండి. మావిగన్ అని ఒక కోర్ట్ ఆపరేషన్ చేయించినప్పుడు సుజనా చౌదరి ఔన్నత్యం మీకు కనబడలేదా? సడన్ గా వైఎస్ఆర్సీపీలోంచి మావిగన్ రావడం ఏంటని మీకేమో అనిపించలేదా? అనిపించాలి కదా. మావిషికి రోగాది కదా వస్తుంది, ఇప్పుడు వచ్చింది ఏంటని అనిపించాలి కదా ఎవరికైనా. సరే, అంటే ఇప్పుడు వైసీపీలో కూడా కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అంటున్నారు మీరు అనేది. జగన్ గారిని మిస్లీడ్ చేస్తున్నారు. డౌట్ ఏంటి అందులో 100%. లోపల ఉన్న చెంబు బ్యాచే. ఓకే. అడ్డమైన చెత్త తీసుకెళ్లి డంపు యార్డ్లో వేసినట్టు వేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం లేకుండా డైరెక్ట్ వెళ్ళి లాబింగ్ చేయించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో. ఇప్పుడు మీలాంటి పనికి వచ్చినాడు వీళ్ళు గట్టికి చెప్తేనే తర్వాత నుంచే కదా ఏకాంతపు ఇంటర్వ్యూలు అన్ని ఆగి. సో ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం సార్. పరిస్థితి ఎలా ఉంది అనేది గనక మీరు చెప్పిన దాన్ని పరిశీలిస్తే 29 ఎన్నికలకు పరిస్థితులన్నీ మారబోతున్నాయి అనేది క్లియర్ కట్ గా కనిపిస్తున్నటువంటి అంశం. మరి ఈ లోపే లోకేష్ ని సీఎం చేస్తారనేటువంటిది ఒకటి నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇది స్టెప్ ముందుకు పడిద్దా, ఆగుతుందా? ఒకవేళ సీఎం సీట్ లో లోకేష్ ని కూర్చోబెడితే జరగబోయే రాజకీయ పరిణామాలు ఏంటి? సుజనా చౌదరి, సీఎం రమేష్, పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణరాజు యాంటీనాలు టింగ్ 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 అని ఇలాగ వస్తాయి. ఆపరేషన్ శివసేన. సార్ డివైన్ జస్టిస్ అని ఒకటి ఉంటుందండి. పైనుంచి భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే, నాడు రామారావు గారికి జరిగింది పునరావృతం కాదు అన్నది నేనైతే ఇప్పుడు చెప్పను, ఎవరికి అవుతాదనే చెప్తాను. ఎన్నోసార్లు చెప్పాను, లక్ష్మీ భారత్ గారు చేసింది మంటెక్కిపోయాక తెలుగుదేశం అంతా విభేదించి బయటకు వచ్చి వాళ్ళ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం. అప్పుడు లక్ష్మీభారత్ అనే భార్య స్థానాన్ని విభేదించిన వాళ్ళు కొడుకు స్థానాన్ని విభేదించకుండా ఉంటారా అన్నది ఒక అంబిగ్యూటీయే కదా. అంబిగ్యూటీ అనే ఎయిర్ క్లియర్ అయితే ఓకే, ఫైన్ ఫైన్. ఓకే సార్, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అంశాల మీద మీ విశ్లేషణ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.